హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే కంపెనీ గురించి మీ అందరికి నేను ఇప్పుడు చెప్పాలి. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక ఆర్గనైజేషన్ ఎలక్షన్స్ 2024 ముగిసిన వెంటనే వారు ఇక్కడిక్కడ ఫ్రాడ్ జరిగింది, ఇక్కడిక్కడ ఇన్ని ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి, ఆంధ్రప్రదేశ్ లో 12.65% ఎక్కువ ఓట్లు పడినాయి, దాన్ని ఎక్కువగా లెక్కించారు అంటూ మాట్లాడటం జరిగింది. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎలక్షన్స్ గురించి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఆర్గనైజేషన్ వాస్తవాల్ని వెలుగులోకి తీసుకొస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గరలో మీటింగ్ పెట్టి 2 సార్లు ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించడం కూడా జరిగింది. కానీ ఎలక్షన్ కమిషన్ కనీసం దానిపైన చెల్లించలేదు. ఎందుకంటే ఇది పెద్ద విషయం. ఒక ఎలక్షన్ కమిషన్ పైన ఎలిగేషన్ చేస్తూ ఒక ఆర్గనైజేషన్ ఇలా అసత్యాల్ని ప్రచారం చేస్తే ఎలక్షన్ కమిషన్ వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, జైల్లో పెట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కి వెన్నులో వణుకు పుట్టింది. వాళ్ళని టచ్ చేయకుండా వదిలేస్తేనే బెస్ట్ కదా అనేసి టచ్ చేయకుండా వదిలేయటం జరిగింది. అలా ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఆర్గనైజేషన్ అప్పట్లో చెప్పిన వాస్తవాలనే నిన్న రాహుల్ గాంధీ గారు పీపీటీ ప్రెజెంటేషన్ తోటి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా విడమరచి క్లియర్ గా చెప్పడం జరిగింది. కర్ణాటకలో ఉన్నటువంటి ఒకే ఒక కాన్స్టిట్యున్సీలో లెక్క పెడితేనే దగ్గర 1,254 ఓట్లు అధికంగా పడ్డట్టు, అక్రమంగా పడ్డట్టు ఆయన నిరూపించగలిగారు. అయితే ఆంధ్రప్రదేశ్ గురించి కనుక మనం ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఓట్లు 2024లో జరిగిన వాటికి ఎంత దారుణంగా ఉందో మీకు చెప్తా. ఆ తర్వాత వేరే కొన్ని స్టేట్స్ కూడా మీకు క్లియర్ గా అర్థవంతంగా విడమరిచి చెప్తాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఓట్ టర్న్ అవుట్ ఎప్పుడు 8 PM లోపు, అంటే సాయంత్రం 8 లోపు మనకి పడ్డ ఓట్లు చూసుకుంటే 68.12%. ఎలక్షన్ రోజు మార్నింగ్ 6ంటికి మొదలవనండి, 8ంటికి మొదలవండి, ఏ టైం కన్నా మొదలవండి, సాయంత్రం 8 లోపు పడిన ఓట్లు 68.12, అంటే 68.12%. 8 తర్వాత 11:45 వరకు ఓట్లు చేశారు. ఇప్పుడు లైన్ లో ఎవడన్నా నిజంగా చెప్పండి, ఏ ఊర్లో అయినా 11:45 వరకు ఎవడన్నా ఉంటారా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఓట్లు రోజు ఏం జరుగుతుంది, ఎవరైతే లైన్ లో నుంచి ఉన్నారో అక్కడ వరకు గేట్లు వేసేసి టైం కాగానే 6ంటికి గేట్లు వేసేసి లోపల ఉన్న వాళ్ళని ఓట్లు వేయడానికి అనుమతిస్తారు. వాళ్ళు మా అయితే 8 లోపు అయిపోతారు. కానీ వీళ్ళు 11:45 వరకు ఓట్లు కంటిన్యూ చేసి 68.12% పడిన ఓటుల్ని వీళ్ళు 76.50%, అంటే 76%, అంటే 68కి 76కి మీ కనుక చూసుకున్నట్లయితే 8.4% తేడా ఉంది. 8.4% ఓట్లు 8 నుంచి రాత్రి 11:30 లోపు ఓట్లు వేయించారు. ఆ తర్వాత మళ్ళీ చూసుకుంటే ఫైనల్ గా ఎన్ని ఓట్లు పడ్డాయి చూసారంటే దాన్ని 80.66% తీసుకెళ్లారు. ఎలా తీసుకెళ్ళగలుగుతారు? 65% ఓట్లు పడ్డాయి, దాన్ని 76% చేశారు, ఇప్పుడు మొత్తం 81% చేశారు. ఎలా చేయగలిగారు అంటే అదే మ్యాజిక్ అన్నమాట. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, బీహార్లో కూడా ఫస్ట్ 8 గంటల లోపు పడ్డ ఓట్లు శాతం 55.90. బీహార్లో ఎప్పుడు తక్కువ ఓటు శాతమే నమోదు అవుతుంది, ఎందుకంటే నిరక్షరాస్యత చాలా ఎక్కువ, చాలా నిరఘోషంగా ఉంటుంది బీహార్లో. సో 55.90% ఫస్ట్ 8 గంటల లోపు. ఆ తర్వాత రాత్రి 11:45 వరకు చూసుకుంటే 57.06, ఇది 1% పెంచారు. ఆ తర్వాత మొత్తం వాళ్ళు ఓట్లు లెక్కెట్టింది 58.21, అంటే ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క పర్సెంట్ వెరుక్కుంటే వెళ్ళిపోయింది. ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ 36.58 ఫస్ట్ పోల్ అయిన ఓట్లు. ఆ తర్వాత 11:45 వరకు కనుక చూసుకుంటుంటే 37.98%, అంటే ఇక్కడ కూడా దగ్గర 1.5% పెంచారు. లాస్ట్ గా చేసిందంటే 38.49%, ఇక్కడ కూడా 1% పెంచారు. జార్ఖండ్ లో కూడా 63.37 ఫస్ట్ పడింది. ఆ తర్వాత 2% పెంచి 65.2 చేశారు. ఆ తర్వాత ఇంకొక శాతం యాడ్ చేసి 66.1 చేశారు.
మధ్యప్రదేశ్లో 68.63% ఫస్ట్ 8 గంటల లోపు. ఆ తర్వాత 70.98% అంటే ఇక్కడికి 3% పెంచేశారు. ఆ తర్వాత పూర్తిగా లెక్కేసింది 72.05%. అంటే ఇప్పటి నుంచి 68 నుంచి 4% ఓట్లు పెంచారు. మహారాష్ట్ర గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మహారాష్ట్రలో తక్కువే ఉంటాయి. 52.75 ఫస్ట్ పడిన ఓట్లు. ఆ తర్వాత 59కి తీసుకెళ్లారు. ఇక్కడ డైరెక్ట్ గా 52 నుంచి 7% పెంచేశారు. ఆ తర్వాత లాస్ట్ లో మహారాష్ట్రకి చేసింది ఏంటంటే 62.21. ఇక్కడ కూడా 52 నుంచి 62 అంటే దగ్గర 10% పెంచారు. ఒడిశా 63.85% వచ్చింది. కానీ దీన్ని తీసుకెళ్లి 73.97% అంటే 11% పెంచారు. ఆ తర్వాత 75.68%. ఎక్కడ 63 ఎక్కడ 76 ఒకసారి ఆలోచించండి. అంత శాతం పెంచుకుంటే లేదు. తెలంగాణలో 61.31% ఫస్ట్ పోల్ అయిన ఓట్లు. ఆ తర్వాత దాన్ని 11.45 వరకు చూసుకుంటే 64.74%. మొత్తానికి ఇక్కడ కూడా లాస్ట్ 65.67% చూపించారు. అంటే ఇక్కడ కూడా పెంచుకుంటే లేదు. ఉత్తరప్రదేశ్ కూడా అలాగే జరిగింది. వెస్ట్ బెంగాల్ కూడా అలా జరిగింది. ఓవరాల్ గా 62% ఉన్నటువంటి ఓట్లు 69% పెంచుకుంటారు. అంటే గ్యారంటీగా ప్రతి కాన్స్టిట్యున్సీ లో 7% యావరేజ్ ఓట్లు పెంచుకుంటే లేరు. ఆంధ్రప్రదేశ్ లోనే 12.54% ఓట్లు పెంచుకుంటే లేరు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ ఫ్రాడ్ లెక్కలు, ఫ్రాడ్ ఓట్లు, దొంగతనంగా మన ఓట్లను మోసం చేసి ఈవీఎంలు మేనేజ్ చేసి ఎలక్షన్ కమిషన్ ఓటర్ని మేనేజ్ చేసి అన్నిటిని మేనేజ్ చేసి తీసుకొచ్చినటువంటి ఈ దరిద్రమైనటువంటి గవర్నమెంట్ అనమాట. ఇది అర్థం చేసుకోండి. నేను చెప్తున్న లెక్కలు కాదు, ఇవి వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి మీకు అందిస్తున్నటువంటి లెక్కలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.